కాదు అసలు మామూలుగా సింక్ అవ్వడం కొంచెం కష్టం కదా. అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం ఇప్పుడు జనరల్గా వైఫ్ ఇంట్రెస్ట్గా ఉంటే హస్బెండ్ వచ్చేసి వేరే వర్క్లో బిజీ ఉండి చేయకపోవడం ఉంటుంది. లేదంటే హస్బెండ్ ఇంట్రెస్ట్గా ఉంటే వైఫ్ ఇంట్రెస్ట్ ఉండి ఉండేవాళ్ళు కాదు. మరి ఇక్కడ ఎలా సింక్ అయ్యారు మీ ఇద్దరికి? ఇంట్రెస్ట్ అంటే తనదే, నాదేంటంటే నేను షాప్కి వెళ్ళి అవ్వాల్సి వచ్చింది. వీక్లీ 2 days పెట్టుకున్నాం. దీనికోసం సపరేట్ టైమా? టైం అంతే. ఓకే. నేను షాప్కి వెళ్ళి వచ్చి లేకుండా నైట్ ఒకసారి చేసేటోళ్ళం కదా. అంటే ఇప్పుడు వాళ్ళ కోసం టైం పెట్టుకున్నాం 2 days అనేసి. అంతకుముందు రెగ్యులర్ గా అట్లా ఏం లేదు, అప్పుడప్పుడు అప్లోడ్ చేస్తాం. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మనకు వ్యూస్ వస్తున్నాయి కాబట్టి రెగ్యులర్ గా చేసి పెడుతున్నాం. బయటకి వెళ్ళే వాళ్ళం ఎక్కువ, సండే సాటర్డే ఎప్పుడైనా హాలిడే పిల్లలకైనా కంపల్సరీ బయటికి ఫ్యామిలీతో అమ్మ వాళ్ళతో అట్లా బయటకు వెళ్ళినప్పుడు రీల్స్ చేస్తాం కదా, అట్లా తాపు కూడా పెట్టుకునేటోళ్ళం. ఇక అందరికి నచ్చేసరికి ఇప్పుడు ఖచ్చితంగా చేయాల్సి వస్తుంది. ఇన్స్పైర్ అయ్యారా ఎవరైనా చుట్టుపక్కల వాళ్ళు చేసి మనం కూడా చేయాలనిపించింది? అట్లా ఏం లేదు, ఎవరు లేరు కూడా చుట్టుపక్కన. మమ్మల్ని చూసి అందరూ మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యారా? యా, అంతే. పెద్దగా ఇన్ఫ్లుయెన్స్ చేశారు అయితే వీళ్ళు. ఆడియన్స్నే కాకుండా చుట్టుపక్కల వాళ్ళు కూడా ఇన్ఫ్లుయెన్స్ చేశారు. ఇష్టం చాలా మందికి ఇక మా వీడియోస్ అంటే ఇక మా దగ్గర వాళ్ళకి కూడా బాగా ఇష్టం. అంటే యూజువల్గా అందరూ యాక్సెప్ట్ చేయలేరు కదా. ఇప్పుడు ఆడియన్స్ నేను తెలియదు అనుకోండి, నేను రీల్ చూస్తే ఓకే, మీరు ఎవరో నాకు తెలియదు కాబట్టి రీల్ చూసి ఎంజాయ్ చేసి వదిలేస్తా. కానీ రిలేటివ్స్ అలా కాదు, ఎందుకు వీళ్ళిద్దరు మొగుడు పిల్లలు ఏంటి అలా చేయడం ఎందుకు అవసరమా వీళ్ళకి అనే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు కదా. అట్లా ఏం లేదు మా సైడ్, ఎంకరేజ్ చేసే వాళ్ళే ఉన్నారు దాదాపు అందరూ. అచ్చా, ఏంటి ఈరోజు రీల్ చేయలేదు, ఇంకా రీల్ ఏం వదలలేదు అంటారా? అట్లా ఏం లేదు, వాళ్ళ మమ్మీ ఉంటుంది బాగా. అచ్చా.